పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా, ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా. నా రక్షణ కర్తవు నీవైతివి, నా రక్షణ కర్తవు నీవైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి, నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గం వైతివి, నీవే ఆశ్రయ దుర్గం వైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగగా, నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా. బహుగా ధైర్యంబు నాకు సగితివే, బహుగా ధైర్యంబు నాకు సగితివే. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నా దేహమన్నున ముళ్ళు నుంచితివి, నా దేహమన్నున ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగా గొట్టం, సాతానుని దూతగా నలుగా గొట్టం. వ్యాధి
బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి. నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షల యందు నా ప్రభువా, కష్ట పరీక్షల యందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి. జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పాట సంఖ్య 672 ఎల్లబయలందు కష్టకాలమందు. 672 656. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లవుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. విమోచకుడా విమోచనమివే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచనమివే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడవివు త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడవివు త్రిత్వము
ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప నీచుడ నీవే నా సాక్షుడ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే నీచుడ నీవే నా సాక్షుడ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప జీవము నీవే నా దేవుడ నీవే పావన నీవే నా కావలి నీవే జీవము నీవే నా దేవుడ నీవే పావన నీవే నా కావలి నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నా కంతయు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే
సంతసమివే నాకంతయు నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. పాట సంఖ్య 724. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును. 724, 708. ప్రభు నివాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభు నివాడను, ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని. ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని. చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను. నీ యందే నిలిచియుండి నీ ఆజ్ఞల పాలింతును. నీ యందే నిలిచియుండి నీ ఆజ్ఞల పాలింతును. ప్రభు నివాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను. ప్రభు నివాడను, నా ముందు నడచే ప్రభు నిన్ను వెంబడించెదను. నా ముందు నడచే ప్రభు నిన్ను వెంబడించెదను. నీవు నా తోడనున్న పరచెదను దుఃఖమును. నీవు నా తోడనున్న పరచెదను దుఃఖమును. నెమ్మదిని పొంది ఇలా, నెమ్మదిని పొంది ఇలా కన్నీరు కాచనిక. నీవే నా సర్వమని నీ యందే బలపడెదా. నీవే నా సర్వమని నీ యందే బలపడెదా. ప్రభు నివాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభు నివాడను, యేసుని సిలువకు విజయమును పొందెదను. యేసుని సిలువకు విజయమును పొందెదను. సహింతును సంతసముగా నీ కొరకు అన్నింటినీ. సహింతును సంతసముగా నీ కొరకు అన్నింటినీ. నిన్ను నే
నమ్మెదను, నిన్ను నే నమ్మెదను, నీతోనే సాగెదను. నీరెక్కల చాటు నేనుండ భయపడను, నీరెక్కల చాటు నేనుండ భయపడను. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవిందును. మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, మరణ నది యొద్దకు సంతసముగా వచ్చెదను, మరణ నది యొద్దకు సంతసముగా వచ్చెదను. మృత్యువు బారి నుండి జీవమునకు దాటింతువు, మృత్యువు బారి నుండి జీవమునకు దాటింతువు. రక్షకుని చూచెదను, రక్షకుని చూచెదను, నన్నాయన చేర్చుకొను. తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను, తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవిందును. మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, అగమ్య జ్యోతి అందు ఘనముగనే ప్రవేశించి, అగమ్య జ్యోతి అందు ఘనముగనే ప్రవేశించి, దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను, దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను. సంతసించెదను, సంతసించెదను, ప్రభువు తోడనుండెదను. నిరీక్షణ ఇదియే ఆయనతో నేనుందును, నిరీక్షణ ఇదియే ఆయనతో నేనుందును. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును. మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి. ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని కృపావర్షము మనందరిపై సమృద్ధిగా ఈ రాత్రి కురియనుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. మొదటి యోహోను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహోను పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనములను చదువుకుంటాం. మొదటి యోహోను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం.
16 వచనాన్ని చదువుకుంటాం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినలా అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతి పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామం పేరిట ఈ రాత్రికాల సమయంలో ఆదివారం ప్రకటించినట్లుగానే ప్రభువా, ఈ 3 దినాలలో ఈ రాత్రి కూడా ఈ గ్రామమునకు చేరి బెత్లెహేం సంఘములో పద్మాసు విశ్వాసులతో చుట్టుప్రక్కల బ్రాంచీలో ఉన్న వారితో ఈ రాత్రి కూడికను మేము కలిగి ఉన్నట్లు మాకు సహాయపడ్డారు. మాకు మీతో కలిగిన ఈ మంచి సహవాసమునకై స్తోత్రాలు. మీ దయ మాకు ప్రాప్తమైనందుకై కృతజ్ఞతలు. చేసినటువంటి సువార్తను మీరు ఆశీర్వదించండి, దీవించండి. పాడిన పాటలు కుటుంబానికి, మహిమకు వెళ్ళిన మీ దాసునికి, పిల్లలకు ఆదరణ క్షేమాన్ని కలిగించిన నమ్ముతూ ఉన్నాము. ఈ రాత్రి ఆదరణకరమైన మీ మాటలు దేవా నీ వాక్యముల నుండి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దాసుడు స్థానిక దైవ సేవకుడు ప్రసన్న గారి కొరకు, స్థానిక సంఘ పెద్దలు, బాధులైన వారందరి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ సన్నిధి మాతో ఉంచుము. లోపట బయట ఉన్న వారందరూ మీ సన్నిధిని గడపడానికి వచ్చారు, మీ వాక్యం వినడానికి వచ్చారు, బైబిల్ను చదవడానికి వచ్చారు. ఏమరపాటు లేకుండా దేవ అందరూ నిమగ్నమై ఉండునట్లు మీరే ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా ఆయా కారణముల వలన రాలేకుండా ఉంటే లైవ్ ద్వారా కూడా విని మేలు పొందినట్లు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఏం పేరు బ్రదర్ పేరు? ఈ మధ్య మన ప్రియ సహోదరుడు జాన్ బెత్లెహేం సంఘము నుండి ఆరాధికుడిగా ఉండి మహిమకు వెళ్ళినాడు. నేను ఇక్కడికి వచ్చి స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ప్రసన్న వచ్చి, అన్న ఇది ఆదరణ కూడిక అని చెప్పాడు. మామూలుగా నేనేం చెప్పాలంటే నేను చెప్పాల్సింది చెప్పాలా, ఇప్పుడు ప్రసన్న చెప్పాల్సింది చెప్పాలా. ఆదరణ కూడిక మంచిది. దేవుని వాక్యములో 2 మాటలను ప్రభువు నాకు జ్ఞాపకం చేశాడు. సహోదరుడు చెప్పగానే నేను బైబిల్ని తిరగవేయగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో దయచేసి చూడండి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపం, అయితే మరణకరము కాని పాపము కలదు. ప్రియమైనటువంటి సహోదర సహోదరీలారా, అపోస్తలుడైన యోహాను గారు ఈ పత్రిక వ్రాసినటువంటి ఆయన ఎవరికి రాశాడు ఈ పత్రిక అంటే? దేవుని ప్రియులకు, దేవుని పిల్లలకు. ఎవరికి రాసినాడంట? 1 యోహాను పత్రిక దయచేసి చూడండి. మనము దేవుని వాక్యములో చూస్తే దేవుని ప్రియులకు లేక దేవుని పిల్లలకు, దేవుని ప్రియులను దేవుని పిల్లలను పునరుద్ధరించాలని ఆయన భారం. తన సహోదరుడు వెనకబడిపోతే అతన్ని ముందుకు తీసుకురావడానికి భారం యోహానులో ఉంది. ఈ భాగములో 2 రకాలైన పాపమును గురించి మనకు చెప్పబడింది. 2 పాపాలే, కానీ 2 రకాలైన పాపమును గురించి మనకు చెప్పబడింది. 1 మరణకరము కాని పాపము, 2 మరణకరమైన పాపము. అంటే 2 వ్యక్తులు ఇక్కడ ఇండైరెక్ట్గా మనకు కనపడుతున్నారు. 2 వ్యక్తులను అపోస్తలుడైన యోహాను హృదయంలో మనసులోనికి తెచ్చుకున్నాడు. ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే
మరణకరము కాని పాపము చేసే మనిషి. రెండవ మనిషి మరణకరమైన పాపము చేసే మనిషి. ఇది యోహోను యొక్క హృదయంలో, మనసులో ఇండైరెక్ట్గా మెదిలాడుతూ ఉన్నారు. కాబట్టి నేను పాపినని ఒప్పుకున్నవాడు ఒకడున్నాడు, ఎంత పాపం చేసినా నేను చేసింది తప్పే కాదు అనుకున్నవాడు ఇంకొకడు ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులను ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మరణకరము కాని పాపము అంటే ఏమిటి? మరణకరమైన పాపము అనగా ఏమిటి అంటే, ఏ వాక్యమైన బైబిల్లో ధర్మశాస్త్రములో నుంచే మనకు క్లూ తీసుకోవాలా. జాడ, క్లూ అంటే ఏంటి చెప్పండి? జాడ. ఎక్కడ మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము అంటే ఏమిటి అని అంటే, బైబిల్లో ధర్మశాస్త్రంలో ఒక క్లూ ఉంది. దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 23, 24 వచనములో, కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గమని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో కొట్టి చావగొట్టవలెను. అట్లా ఆ చెడుతనం మీలో నుండి. ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియులారా, మరణకరమైనటువంటి పాపము, మరణకరము కాని పాపము ఏమిటి అంటే, ఒక స్త్రీ పొలములో ఉంది. పొలములో ఉంటే ఒక పురుషుడు ఆమెను బలవంతం చేశాడు. చేస్తున్నప్పుడు ఆమె కేక వేయలేదు. కేక వేయనందున ఆ పురుషుణ్ణి, ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాల. అది మరణకరమైన పాపం. ఇప్పుడు ఒక పురుషుడు ఆ స్త్రీని బలవంతం చేస్తుంటే ఆమె కేక వేసి ఉన్నందున ఆ పురుషుణ్ణి మాత్రమే రాళ్లతో కొట్టి చంపవలేను, ఆ స్త్రీని మాత్రము చంపకూడదు. చూసారా? బలవంతముగా అతడు తప్పు చేశాడు కాబట్టి ఈమె తప్పించుకోవడానికి కేక వేసినందున, మొరపెట్టినందున, వేడుకొన్నందున ఈమె మరణము నుండి కాపాడబడుతుంది. మరణకరము కాని పాపము. మరణకరమైన పాపం ఏమిటంటే, కేక వేయినందున చావుగొట్టాలి. 25 వచనం చదవండి. 26. ఆ చిన్నది నేమియు చేయకూడదు. ఆ చిన్నది ఆనిందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగు వాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగింది. 27. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానము చేయబడిన చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేడు. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఇది ఒక క్లూ. కేక వేయకపోతే చంపాలా, కేక వేసినందున రక్షకుడు లేడు కాబట్టి ఆమెను వదిలేసి వాణ్ణి మాత్రమే చంపాలా. అంతేకాకుండా ఇద్దరు పొలములో ఉంటారు. ఒకడు చెట్టు నరుకుతూ ఉంటే పొరపాటున ఆ కర్ర నుండి గొడ్డలి ఊడి వాని తలపైన పడినది కనుక అది మరణకరమైనది కాదు కాబట్టి అతన్ని చంపకూడదు. కావాలని అతడు అలా చేశాడు కాబట్టి అతన్ని కొట్టి చంపాలని దేవుని వాక్యములో చెప్పబడుతుంది. కాబట్టి మరణకరము కాని పాపం అంటే ఏమిటి అంటే, తెలియకుండా చేసేది. అపొస్తలుడైన పౌలు ఎంత భయంకరమైనటువంటి తప్పు పాపం చేశాడు. దేవుని సంఘమును హింసించాడు. అనేక మంది పరిశుద్ధులను చంపాడు. స్తెఫను అనే దైవసేనుని చావునకు సమ్మతించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చూసారా? తానే డైరెక్ట్గా అక్కడ ఉండి కొట్టి చంపించాడు. కానీ ఇది మరణకరమైందా, మరణకరం కానిదా? అయితే పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? తెలియక నేను అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరించబడి తిని. అంటే తాను మత సంబంధముగా ఉన్నాడు, లోక సంబంధముగా ఉన్నాడు. మతము అనే ధర్మశాస్త్రము కొరకు తాను ఎంతో నిష్ఠత కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగక, ఆయన లోకరక్షకుడని తెలియక ధర్మశాస్త్రము కొరకే ప్రాణాధారముగా తాను పనిచేశాడు.
యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని, లోకమునకు మానవుడిగా ఈ లోకమునకు వచ్చి మనందరి కొరకు మరణించిన వాడని ఆయనకు ఆ గ్రహింపు లేదు. ధర్మశాస్త్రమని ప్రేమించాడు. అందుకేమంటాడు? 1 తిమోతి 1:13 1 తిమోతి పత్రిక 1 అధ్యాయము 13 పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కృతజ్ఞై ఉన్నాను. తెలియక ఇంత ఘోరమైన పాపము చేసిన వ్యక్తిని మరణకరము కాదా అతడు చేసిందంటే? చూడండి, పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు, తర్వాత ఎంతమందికో హాని చేశాడు. ఇటువంటి వ్యక్తికి మామూలుగా లోకములో అయితే ఏమి ఇవ్వాలి చెప్పండి? మరణశిక్ష. ధర్మశాస్త్ర ప్రకారం మరణశిక్ష. అయితే తెలియక చేశాడు కనుక, తెలియక అవిశ్వాసము వలన, తెలియక అవిశ్వాసముతో చేసినాను అంటే విశ్వాసము లేనప్పుడు నేను చేసినాను. అది నాకు తెలియదు, నేను ప్రభువుని నమ్మలే. చూసారా? 16 ప్రధాన పాపినైనటువంటి నన్ను ఆయన కరుణించాడు. ఎందుకంటే తెలియక అవిశ్వాసం వలన ప్రధాన పాపి అయినటువంటి వ్యక్తి, తెలియక ప్రధాన పాపి అయినటువంటి వ్యక్తి తాను పాపం చేస్తే ఆ పాపమునకు క్షమాపణ ఉంది. మరణకరము కాని పాపం. సౌలు అనబడిన పౌలు చేసిన పాపం ఏమిటి చెప్పండి? మరణకరము. చాలామందిని చంపినప్పటికీ అతడు మరణించాలనా? మరణించకూడదు. ఎందుకంటే తెలియక అవిశ్వాసం వలన చేశాడు. 1 యోహాను పత్రిక 1:9 దయచేసి మనం చూస్తే, ఒక వ్యక్తి నేను పాపినని గ్రహించి పశ్చాత్తాపపడి మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి సమస్త దుర్నీతి నుండి. తెలియక చేస్తే ఎంత ఘోర పాపము చేసినా అతని పాపము సూక్ష్మములో క్షమించబడతా ఉంది. అతనికి మరణమే లేదు. చూసారా? ఆ ఆధారంగానే ఈరోజు ప్రపంచంలో చాలామంది భయంకరమైనటువంటి కాని కార్యములు చేసినటువంటి నరహంతకులకు, పాపిష్టులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణకరము కాని జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. అంటే అంతకుముందుకు వాళ్ళు చేసినవి పాపమా కాదా అంటే వాళ్ళు తెలియక చేశారు. దేవుని యందు విశ్వాసం ఉంచక అవిశ్వాసముతో ఉన్నప్పుడు చేశారు కనుక వాళ్ళ పాపాలు ఎంత ఘోరమైనవి అయినా, ఎంత దుర్నీతిలో ఉన్న వాళ్ళైనా దేవుడు వారిని క్షమించి తన రక్తముతో కడిగి వేస్తున్నాడు. యాకోబు పత్రిక 5 అధ్యాయము 16 ఒకడు ముందుగానే ఒక వ్యక్తితో తప్పు చేస్తాడు. అయితే ఆ తప్పును తెలియక చేసిన తర్వాత ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? 5:16 మీ పాపములు ఒకనితోనొకడు, చూసారా? మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు అని రాయబడింది. అంటే పాపము సహోదరునికి విరోధముగా చేసింది పాపమే, కొట్టింది పాపమే, తిట్టింది పాపమే. అది పాపము కాకుండా పుణ్యమైన కార్యం కాదు. రక్తం వచ్చినట్లు చేసింది, గాయపరిచింది, అన్ని రకాలుగా మనసును ఇబ్బంది పెట్టింది. లోకములో చాలామంది ఇలాంటి పనులు చేస్తుంటారు, అది పాపమే. కానీ వారు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగక, విశ్వాసం ఉంచక, నమ్మక, పుట్టినది మొదలుకొని పాప స్వభావంతో తల్లి గర్భమున వచ్చినది మొదలుకొని 51వ కీర్తన 5వ వచనం ప్రకారం నేను పాపములో పుట్టి ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. ఆ పాపము యొక్క స్వభావము రక్తములు ఉన్న కారణం చేత నేను తెలియకుండానే, నాకు తెలియదు ఇది తప్పు అని, కానీ నాకు అనుకోకుండానే నోటి నుంచి బూతులు వస్తున్నాయి. నా చెయ్యి, నా కాళ్ళు, నా సమస్తము ఇతరులకు కీడి చేసే పరిస్థితుల్లో జారిపోతుంది. కనుక తెలియక చేశాను కాబట్టి ఇది మరణకరమైన పాపం కాదు. పాపమే, కానీ అది మరణకరమైనటువంటి పాపము కాదు. దయచేసి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను,
త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు. చూసారా, ఈ చెడు గుణములు కలిగి ఉన్నారు. అయితే ఈ కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఇంత పాపము కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవుని రాజ్యానికి వారసుడు కాడని చెప్పబడుతుంది. అయితే తెలియక చేసిన ఈ పాప గుణములన్నీ కలిగి ఉండి తెలియక చేశాడు కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించక చేసినాడు కాబట్టి అవి పాపములే, కానీ అతనికి అవి మరణకరమైన పాపములు కాదు. చూసారా, మనం అంటాం పోతావరా చాలా పాపం చేస్తున్నామని అంటాం. నిజమే, అతడు చేసేది పాపమే, కానీ అతడు తెలియక చేయుచున్నాడు, అవిశ్వాసములో ఉండి చేయుచున్నాడు. కనుక పరిశుద్ధాత్మను గ్రహింపు లేకుండా ఆ మనిషి కుమారునికి భిన్నమైన పాపమును అతడు చేయుచున్నాడు. అందుకే ఏలి కుమారులతో ఏలి అంటాడు, నరునికి నరుడు తప్పు చేస్తే ఎవడైనా క్షమించవచ్చు. చదవండి, 1 సమూయేలు 2వ అధ్యాయము 25 వచనము. మరణకరము కాని పాపమేమిటి? నరునికి నరుడు తప్పు చేసిన ఎడల. చూసారా, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయములు పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? అంటే నరుని విషయములో నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు. యేసు నరుడు, దేవునికి నరులకు మధ్యవర్తిగా క్రీస్తు యేసును నరుడు. యేసుకు విరోధముగా తప్పు చేసే క్షమాపణ ఉంది నరునికి. ఆయన కేవలం నరులలో ఒక నరుడు, కేవలము ఆయన దేవుళ్ళలో ఒక దేవుడు, ప్రభులలో ఒక ప్రభువు అనుకుంటూ, ఒక నరుడే అనుకుంటూ యేసుక్రీస్తు యొక్క గొప్పతనము తెలియకుండా తప్పు చేస్తే ఆ వ్యక్తికి విమర్శన ఉంది. కానీ పరిశుద్ధాత్మని ఎరిగి దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుని సన్నిధిని అనుభవించిన తర్వాత పాపం చేసినటువంటి వ్యక్తికి విమర్శ లేదు. చూసారా, అందుకనే 51:4 కీర్తనలో దావీదు అంటాడు, ఏమంటున్నాడు? దావీదు చేసిన పాపమును గ్రహించి అతడు పశ్చాత్తాపపడ్డాడు. అంతకు పూర్వము మామూలుగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి భక్తి గలవాడు యెషై, భక్తి గలవాడు యెషై భార్య అయినటువంటి దావీదు తల్లి, ఆమె సేవకురాలు. ఎవరు చెప్పండి? నేను నీ సేవకుడను, సేవకురాలి కుమారుడును. యెషై భయభక్తులు కలిగిన వాడు. యెషై భార్య లేదా దావీదు తల్లి దేవుని సేవకురాలు. అయితే అతడు మారు మనసు పాపక్షమాపణ పొందకుండా అతడు బాల్యము నుండి జన్మించిన మామూలుగా ఉన్న ఆచార సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన భక్తితో బ్రతికినాడు. అయితే అంత భక్తితో బ్రతికి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన అతడు పాపము నుండి తప్పించుకోలేకపోయినాడు. ఏ మనుషుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన పాపము నుండి తప్పించుకోలేడు, పాపం చేయకుండా ఉండలేడు. ధర్మశాస్త్రానికి ఆ పవర్ లేదు. ఏ పవరు? ఒక మనిషిని పాపము చేయకుండా ఉంచే పవర్ ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రం చదివినా, ధర్మశాస్త్రమును గురించి బోధిస్తున్న పరిశీలు శాస్త్రులు చాలా పర్యాయములు బైబిల్ గ్రంథంలో తప్పు ఎందుకు చేశారు అంటే, ధర్మశాస్త్రం చదివినప్పటికీ, బోధించినప్పటికీ, ధర్మశాస్త్ర ప్రకారం అనుసరించినప్పటికీ ఒక మనిషి పాపము చేయకుండా ఉండలేడు, పాపం చేస్తాడు. అదే బైబిల్ గ్రంథము చదివినా, బైబిల్ గ్రంథం బోధించిన, బైబిల్ గ్రంథాన్ని అనుసరించిన ఒక మనిషి పాపం చేయజాలడు. అంటే ధర్మశాస్త్రానికి ఏమి లేదు, మనిషిని పాపము చేయకుండా ఆపే పవర్ లేదు. బాల్యము నుండి ఒక మనిషి ధర్మశాస్త్రము చదువుతూ ధర్మశాస్త్ర ప్రకారం జీవించుచు ఉన్నా కూడా ఏదో ఒక రోజున కన్నో కాలో జారిపోయేటట్టుగా అవుతాడు. అంటే ఇంతవరకు చదివిన ధర్మశాస్త్రం, బోధించిన ధర్మశాస్త్రము ఆ వ్యక్తిని ఏమి చేయలేకపోయింది, పాపం చేయకుండా ఉంచలేకపోయింది. అందుకనే దావీదు అంత గొప్పవాడై ఉన్నప్పటికీ, ఆ కుటుంబంలో పుట్టినప్పటికీ అతడు పాపం చేశాడు, ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. దయచేసి చూడండి 16వ వచనం, 51వ కీర్తన 16వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే. చూసారా,
విరిగిపోయినాడు. అంటే అంతఃపూర్వం విరిగిన మనసు కలిగిన వ్యక్తిగా లేడు. పాపము చేసిన తర్వాత అతని పాపము ఎందుకు క్షమించబడింది? ఇక్కడ మన యొక్క ఆలోచన ఏమిటంటే, బాల్యము నుండి దావీదు సంగీతము, దేవుని సన్నిధిలో దేవుని కొరకు పాటలు పాడుకుంటూ వేసేవాడు, పాటలు రాసేవాడు, రాగము కట్టుకుండేవాడు, మంచి మ్యూజిషియన్, మంచి పాటకారి. యెహోవా దేవుని గురించిన ఆలోచన జ్ఞానం అతనికి కలిగి ఉన్నటువంటి వాడే, బోధించబడినటువంటి వాడే. కానీ ఎందుకు తప్పు చేసినాడు అంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడుగా ఉండలేడు. అంటే ధర్మశాస్త్రానికి ఆ శక్తి లేదు. అందుకని ఆ మనుషుడు తప్పు చేశాడు. ఆ తప్పును ఇప్పుడు కరెక్షన్ చేసుకున్నాడు. దావీదు చేసిన పాపమునకు అట్టి మనుషుడు మరణానికి పాత్రుడని నాతాను చెప్పిన తర్వాత దావీదు 2 కీర్తనలలో 32వ కీర్తన 51వ కీర్తనలో ఏడ్చి దుఃఖపడి ప్రార్థన చేశాడు. కాబట్టి విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన, అంటే ముందు విరిగి నలిగిన జీవితం జీవించకుండా ఉన్నాడు పాపం చేయకముందు. అంటే విరిగి నలిగినటువంటి మానవుడు చేసే పాపమే మరణకరమైంది. కానీ ధర్మశాస్త్రం చదివినా, ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తూ వచ్చిన మనసు విరిగి నలిగిపోకపోతే అతడు చేసిన పాపము, అతడు పాపం చేస్తాడు. ఆ పాపము మరణకరమైంది కాదు, దానికి క్షమాపణ ఉన్నది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా, అంటే మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూస్తే వేడుకోవచ్చు. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేస్తాడు. అంటే మరణకరము పాపము కొరకు దేవుణ్ణి వేడుకోవచ్చు. మరణకరము పాపము కొరకై దేవుణ్ణి ఎవడైనా వేడుకోవచ్చు. ప్రభు అతనికి జీవము దయచేస్తాడు. ఎవరైనా వేడుకొనినా అతనికి ఆ పాపము నుండి విడుదల కలుగుతుంది. ఈ పాపం చేయొద్దు అంటే అతడు మాన్తాడు. కానీ మరణకరమైన పాపము కలదు అని అంటాడు. కాబట్టి మరణకరము కాని పాపం ఏమిటి అంటే తెలియక చేసేటివి. కొందరు బైబిల్ గ్రంథం చదువుతూనే ఉంటారు, నామినల్ క్రిస్టియన్స్. పుట్టినప్పటి నుండి వారి పేర్లు కూడా క్రైస్తవ పేర్లే ఉంటాయి. వాళ్ళు సిలువను మోస్తూనే ఉంటారు, పండుగలు చేస్తూనే ఉంటారు, బైబిల్ గ్రంథాల్లో వాక్యాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. కానీ వాళ్ళు చేసిన పాపానికి క్షమాపణ ఉందా లేదా? ఎందుకంటే విరిగి నలిగిన మనసు లేదు వాళ్ళకు. వాళ్ళు పశ్చాత్తాపపడలే. వాళ్ళు నామకార్థికంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మతమును అనుసరించినారు. వారు ఇది మార్గంలోనికి వచ్చి తప్పు చేయలే. మతమును అనుసరించి తప్పు చేసిన వాళ్లకు క్షమాపణ ఉంది. అయితే ఇక్కడ అంటాడు, మరణకరమైన పాపము కలదు, అట్టి దానికి ఏం లేదంటే చెప్పండి. చివరి మాట రాయబడింది, అయితే మరణకరము కాని పాపం ఉంది. అయితే మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గురించి వేడుకోవద్దని, వేడుకోవడానికి వీల్లేదు. ఏమిటి ఈ మరణకరమైనటువంటి పాపము అంటే? సంఖ్యాకాండం 15వ అధ్యాయము 30వ వచనం. మరణకరమైన పాపం అంటే ఏమిటి? సంఖ్యాకాండము 15వ అధ్యాయము. అయితే అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల, అంటే మరణకరమైన పాపం అంటే ఏమిటంటే సాహసించి చేయడం. ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. మరణకరం కాని పాపము అంటే ఏమిటంటే తెలియక చేసే పాపము. పౌలు మరణకరమైన పాపము అంటే సాహసించి, అంటే తెలిసి ఏమైతుందిలే అనుకొని సాహసించి పాపము చేస్తే ఏమిటి ఆ సాహసించే పాపము? 1 సమూయేలు 2వ అధ్యాయము 25 వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయము.
యెహోవా విషయంలో పాపము చేయుట. సాహసించి అంటే తెలిసి, యెహోవా దేవుడని తెలిసి, ఇది దేవుని మందిరం అని తెలిసి, మా నాన్న దేవుని సేవకుడని తెలిసి, మా అమ్మ దేవుని సేవకురాలని తెలిసి, కనుక ఇది ఇక్కడ పాపం ఇలాంటి చేయకూడదని తెలిసి సాహసించి చేశారు ఏలీ కుమారులు. ఏం చేశారు? సాహసించి చేశారు. వాళ్ళకు తెలియక కాదు. అందుకే ఏలీ అంటున్నాడు, ఎవడైనా నరునికి నరుడు తప్పు చేస్తే నేను వేడుకోవచ్చు, ఇంకెవరైనా వేడుకోవచ్చు, అట్టివానికి దేవుడు జీవం ఇస్తాడు. కానీ సాహసించి చేశారు. మీరు దేవునికి భిన్నంగా పనిచేశారు. దేవుని నామమునకు విరోధముగా పాపం చేశారు. 14 వచనం చదవండి. 14 వచనం 2:14. బొరుసులో కానీ, తపేలులో కానీ, గూనులా కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. సిలోహుకు వచ్చు ఇజ్రాయేల్ అందరికీ వీరు ఇలాగే చేయించు వచ్చిరి. చూసారా? సరైనటువంటి ప్రధాన బలి అర్పణ కాకముందు, యాజకుడు తీసుకొనక ముందు దీనిని తీసుకోకూడదు అని వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా యాజకునికి ఇవ్వకముందే వాళ్ళు ఏం చేసినారు? గుంజేసుకున్నారు, లాగేసుకున్నారు, సాహసించారు. ఏంటని అంటే అర్థం ఏంటి? ఆ సాహసించి చేయడం అంటే ఆ చట్టాన్ని, ఆ క్రమాన్ని వారు తెలిసి కూడా ఉల్లంఘించారు. ఇక్కడ మరణము అంటే ఏమిటంటే ఆత్మీయ మరణం కాదని మనం గ్రహించాలా. ఆత్మీయ మరణం కాదు. యోహోను ఈ పత్రిక రాసేది ఎవరికి? దయచేసి చదవండి. తన పిల్లలకు. ఎవరికండి? యోహోను రాసేదే. ఆ కాంటెక్స్ట్ మనం చూడాలా. 2వ అధ్యాయము 1వ వచనం. ఎవరికి పత్రిక రాసేది యోహోను? చిన్న పిల్లలారా అని రాయబడింది. 12వ వచనం చదవండి. చిన్న పిల్లలారా. 14వ వచనం. చిన్న పిల్లలారా. 18వ వచనం. చిన్న పిల్లలారా. 28వ వచనం. చిన్న పిల్లలారా. 3వ అధ్యాయం 7వ వచనం. చిన్న పిల్లలారా. 3వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా. 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా. 5వ అధ్యాయం 21వ వచనం. చిన్న పిల్లలారా. అంటే ఎవరికి రాసినాడు ఈ పత్రిక? తన పిల్లలకు రాసినాడు. తన పిల్లలకు చెబుతున్నాడు. ఏమని? మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు. అంటే తన పిల్లలు అలర్ట్ చేస్తున్నాడు, తన పిల్లలు జాగ్రత్త పరుస్తున్నాడు. మరణకరమైన పాపము ఉంది, మరణకరము కాని పాపం ఉంది. మరణకరము కాని పాపం ఏమిటి అంటే తెలియక అవిశ్వాసము వలన చేస్తే అతనికి మరణం లేదు. మీరు నా పిల్లలు తెలిసిగిన చేస్తే మీకు మరణము ఉంది. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించెదరో అనగా తన నామమున ఎందరు విశ్వాసముంచెదరో వారందరూ దేవుని పిల్లలు. ఎవరండి? దేవుని పిల్లలు. చూసారా? దేవుని పిల్లలకు యోహాను రాస్తున్నాడు. యోహాను సువార్త, యోహాను పత్రికలు యోహానే రాశాడు. ఎవరికి రాసినాడంటే తన పిల్లలకు రాసినాడు. తన పిల్లలంటే ఎవరు? దేవుని అంగీకరించి విశ్వాసం ఉంచిన వాళ్ళు. తన్ను ఎందరు అంగీకరించినో వాళ్ళందరూ దేవుని పిల్లలు. దేవుని అంటే దేవుని నమ్ముకున్న వారికి, విశ్వాసం ఉంచిన వారికి, పాపం ఒప్పుకున్న వారికి, ప్రభు రక్తం చేత కడుగుబడిన వారికి చెబుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. మరణకరము కాని పాపం ఉంది, కానీ దాని విషయంలో దేవుడు క్షమిస్తాడు. అయితే మరణకరమైన పాపం ఉంది, దానికి క్షమాపణ లేదు అని అంటున్నాడు. పిల్లలు అంటే ఎవరు? ప్రియులు అనగా దేవుని ప్రియులు. ప్రియులు అంటే ఎవరు? రోమా 1:2 పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. దయచేసి చూడండి. పిల్లలు అంటే ఎవరు? పిల్లలు యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ పిల్లలు. పిల్లలు అంటే ఎవరు? ప్రియులు అని అర్థం. బిలౌడ్స్. ప్రియులు అంటే ఎవరిని ప్రియులు అంటున్నాడు? పిల్లలు. వాళ్ళు ఏమైనారు ఇప్పుడు? చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయము. రోమాపత్రిక 1వ అధ్యాయము. నేను చదువుతున్నాను ఇక్కడ. దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు. ఇక్కడ చూడండి. దేవుని అంగీకరిస్తే పిల్లలు, పిల్లలు ప్రియమైన వాళ్ళు. ప్రియమైన వారు అంటే పిల్లలు అంటే పరిశుద్ధులు. అంటే ఒకసారి పాపం ఒప్పుకొని
దేవుని పిల్లలు లేక దేవుని ప్రియులు లేక పరిశుద్ధంగా ఉండడానికి మీరు నిశ్చయము చేసుకుంటే, ఆ నిశ్చయము చేసుకున్న తర్వాత పాపము చేస్తే క్షమాపణ లేదు. మీరు పిల్లలు కాకుండా, దేవుని పిల్లలు కాకుండా, దేవుని గురించి తెలియకుండా అవిశ్వాసులుగా ఉండి తెలియక ధర్మశాస్త్ర సంబంధముగానో మత సంబంధంగానో లోకములో ఉన్నారు మీరు. అయితే అటువంటిప్పుడు మీరు తప్పు చేస్తే మీ తప్పును క్షమించడానికి అవకాశం ఉంది, పౌలు వలె, దావీదు వలె. కానీ పిల్లలు మీరు అంటే ఎంత హై రేంజ్కి వెళ్ళిపోయామంటే, ప్రియులు, బిలౌడ్స్, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడని ముమ్మారు వ్రాయబడింది బైబిల్ గ్రంథములో యేసుప్రభుని గురించి. దానియేలు రాజభోజనము చేత తను అపవిత్రపరచుకోలేదు కనుక దానియేలు నీవు బహుప్రియుడు అని రాయబడింది. ఇప్పుడు కొత్త నిబంధనలో తన పిల్లలు అంటే ఎవరు అంటే పరిశుద్ధులు. అంటే ఎవరికి ఈ పత్రిక రాసినాడు? పరిశుద్ధులకు రాసినాడు. పరిశుద్ధులు అంటే పాపమంతా వదిలిపెట్టిన వాళ్ళు, పాపము లేకుండా ఉన్నవాళ్ళు, దుర్నీతిని విడిచిపెట్టిన వాళ్ళు, పూర్తిగా పరిశుద్ధతలోనికి వచ్చినటువంటి వారు. ఈ పరిశుద్ధతలోనికి వచ్చిన వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు చేసినటువంటి వ్యక్తికి ఏమి లేదు చెప్పండి? క్షమాపణ లేదు. ఏమి లేదు చెప్పండి? మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు. అంటే మనం అవిశ్వాసులుగా ఉన్నప్పుడు లోకములో పాపం చేస్తూ సినిమాలు, సిగరెట్లు, బూతులు, కొట్టుట, తిట్టుట, కావాలని కొన్నిసార్లు కొంతమందిని అలాగే చేసినా తెలియక చేశాము కాబట్టి క్షమించబడుతున్నాము, మన్నించబడుతున్నాము. ఇది మరణకరము కాని పాపం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగిన తర్వాత, అంటే ఆయన తెలుసుకొని దైవ కుమారుడని, దేవునికి నరులకు మధ్యవర్తిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడని ఎరిగి ఆయన మన పాపముల కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో కార్చినాడని, ఆ రక్తముతో కడగబడితే నీతిమంతులు అవుతామని తెలుసుకొని మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తముతో కడగబడి పరిశుద్ధపరచబడిన తర్వాత చేసే పాపానికి ఏముండదు చెప్పండి? మరణకరము అయినటువంటి పాపము. చూడండి, అలాగ మనం చూస్తే యోహాను దేవుని పిల్లలకు పరిశుద్ధులకు రాసినాడు. ఒకసారి రక్షించబడిన దేవుని పిల్లలకు, పరిశుద్ధంగా జీవించే వారికి ఏం లేదు చెప్పండి? ఆత్మీయమైన మరణము లేదు. ఇక్కడ శరీర మరణాన్ని గురించి వ్రాస్తున్నాడు. విశ్వాసులు పాపం చేస్తే పాపము మరి తీవ్రమైనది అయితే దాని విషయంలో వారు పశ్చాత్తాప పడకపోతే దేవుడు వారిని ఈ లోకము నుండి తీసుకుంటాడు, వారిని ఈ లోకములో ఉండనీయడు, వారు భౌతిక జీవితాన్ని ముగిస్తారు. రోమా 2వ అధ్యాయము 24 వచ్చినాం. రోమపత్రిక 2వ అధ్యాయం 24 వచ్చినాం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య. విశ్వాసులు పాపం చేస్తే, పాపం మరి తీవ్రమైపోతే, దాని విషయంలో వారు పశ్చాత్తాప పడకపోతే దేవుడు వారిని ఈ లోకము నుండి తీసివేస్తాడు. ఎందుకంటే దేవుని నామము అతని ద్వారా ఏమి చేయబడుతుంది? ఒక ఆయన ఉన్నాడు, సేవకుడుగా వచ్చాడు, సేవ చేస్తూ త్రాగుతూ వచ్చినాడు, కాని కార్యాలన్నీ చేస్తూ వచ్చినాడు. తాను పాపం చేస్తున్నానని ఆ పాపం విషయంలో పశ్చాత్తాప పడలే. ఆర్టీసీ బస్ స్టాండ్లో పడుకుంటాడు, రైలు స్టేషన్లో పండుకుంటాడు, బ్యాగ్ తగిలించుకొని బైబిలే ఉంచుకొని. కానీ అనుకోకుండా దేవుడు అతని లోకము నుండి తీసేశాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మరణకరము అయినటువంటి పాపము, మరణకరము అయినటువంటి పాపం ఇది. దయచేసి చూడే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మోషేతో దేవుడు చెబుతున్నాడు, మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు అని చెబుతూ. మరణకరమైన పాపము ఏమిటి? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనములోనికి రండి. 20వ అధ్యాయం 8. నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీ వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి
ఆ కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోసే అహరోనులో ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులార వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చెను. ఇక్కడ మోసే చేసింది మరణకరము కాని పాపమా, మరణకరమైన పాపమా? మరణకరమైన పాపం. చూడండి, మోసే ఆ బండను తాకకూడదు, దేవుని వాక్య ప్రకారం దాన్ని కొట్టకూడదు. ఇది ఒక తప్పు. కొడితే కొట్టినాడు, 2 సార్లు కొట్టినాడు. ఇది ఇంకొక తప్పు. ఇంకొక తప్పు ఏమిటి? దేవుని ప్రజలను ద్రోహులారా అన్నాడు. అది 3 అంతల తప్పు. అసలుకు తెలిసి దేవుని సేవకుడుగా, దేవుని నాయకుడుగా, దేవుని ప్రజలను నడిపించే వ్యక్తిగా, దేవుని స్వరము రాత్రింబగళ్ళు వింటున్న వ్యక్తిగా తానుతో దేవుడు ఏం చెప్పాడంటే, నీవు వెళ్ళి ఆ బండ ఎదుట నీ కర్ర ఎత్తుము. ఏమన్నాడు చెప్పండి? ఆ కర్రను తీసుకొని 8వ వచనములో సమాజం పోగు చేసి బండతో మాట్లాడు, అంతే. డూ నాట్ టచ్, దాన్ని తాకొద్దు, దాన్ని ముట్టొద్దు. చూసారా? అయితే మోసే ఏం చేసినాడు? సాహసించి, నేను చెప్పాను కదా మీకు, సాహసించి. నేను దేవుని సేవకుని, దేవుడు ఏదో పొరపాటున ఒకసారి ఏమని వింటాడు? కొట్టమన్న మాట ఒకవేళ మాట్లాడని ఉంటాడు. మాట్లాడితే నీళ్ళు ఎట్టొస్తాయి? నాకు ఆరంభంలో కర్ర ఇచ్చి ఎర్ర సముద్రం మీద దాన్ని కొట్టుము అన్నప్పుడు నేను కొడితే 2 పాయలు అయింది కదా పాయలు. కనుక దేవుడు ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండి నాకేం చెప్పింటాడు? పొరపాట్ల మాటల్లో. కొందరు అంటారు కదా, మాట్లాడడం అంతే, కొట్టడం కూడా సమానములే అనుకుంటూ ఈయన ఏం చేశాడు? కొట్టాడు, ఒక తప్పు. 2 సార్లు కొట్టాడు, 2వ తప్పు. దేవుని ప్రజలను ద్రోహులారన్నాడు, 3వ తప్పు. ఇదే పాపము. సాహసించి చేశాడు, మరణకరమైనటువంటి పాపం. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం అక్కడ రాసినాడు. దయచేసి చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తును ఒక్కసారి కొడితే చనిపోతాడు. మోషే బండను 2 సార్లు కొట్టడం ద్వారా ప్రవచనమును నష్టపరిచాడు. చూసారా? నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనములో మొదటిసారి బండను కొట్టమన్నాడు. చదవండి 17:6లో. నిర్గమాకాండం, ఇదిగో హోరేబులోనే బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. ఇది అప్పుడు కొట్టమన్నాడు కాబట్టి ఇప్పుడు కొట్టమన్నాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. అప్పుడు కొట్టమన్నవాడు ఇప్పుడు ఎందుకు కొట్టమని అన్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? 20వ అధ్యాయంలో ఏమంటున్నాడు? బండతో మాట్లాడు అన్నాడు. అంటే ఎంత క్రమశిక్షణతో దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారం మనం చేస్తామో లేదో అని దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. మొదటిసారి కొట్టమన్నాడు, ఇప్పుడు 2వసారి ఏం చేసినాడు? మాట్లాడమన్నాడు. కానీ మోసే ఏమనుకున్నాడు? మొదటిసారి దేవుడు కొట్టమన్నాడు, ఇప్పుడు ఏదో కొంత కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నాడు, మాట్లాడమన్నాడు అనుకొని దబా 2 సార్లు కొట్టేశాడు. అంటే ఒక పొల్లు కానీ ఒక ఒత్తు కానీ మనం తప్పు చేయకూడదు. తెలిసి దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలా. బండతో మాట్లాడమంటే కొట్టాడు, బండను 2 సార్లు కొట్టాడు. దేవుని ప్రజలు ద్రోహులారా అన్నాడు. ఇది ముమ్మాటికి తప్పు, ఆజ్ఞాతిక్రమం. ఏమిటి చెప్పండి? ఇది ఆజ్ఞాతిక్రమం. ఇప్పుడు 20వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. దేవుడు అన్నాడు, నువ్వు చేసిన పని ఏమిటయ్యా మోసే? ఇప్పుడు నేను నిన్ను క్షమించాలనా క్షమించకూడదా? ఏమండి? దేవుని సేవకుడు మోసే ఇంతవరకు దేవుని ప్రజలు నడిపించినాడు, ఎంతో లైఫ్ సాక్రిఫైస్ చేసినాడు. మొదటిసారి కొట్టమన్నాడు, కొట్టాడు. ఇప్పుడు 2వసారి మాట్లాడమంటే కొట్టాడు.
కాబట్టి దేవుడు సర్దుకొని పోవచ్చు కదా, దేవుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు చదవండి. సంఖ్యాకాండం 20 అధ్యాయము 12 వచనం. సంఖ్యాకాండం మోసే అహరోనులతో మీరు ఇశ్రాయేలులో కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు కనుక అన్నదమ్ములు కానానులోనికి వెళ్ళరు అని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీరు నా పరిశుద్ధతను సన్మానించలే అంటే పరిశుద్ధతను ఎరిగి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధతను తెలుసుకొని 40 రాత్రింబగళ్ళు పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధతను కనులార చూచి ఆయన పరిశుద్ధతను ఇజ్రాయేలు ప్రజల కన్నుల ఎదుట సన్మానించక, రెస్పెక్ట్ చేయక, దేవుడు చెప్పింది ఒకటైతే తాను ఇంకొకటి చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? కానానులోనికి నువ్వు వెళ్ళవు అని మోసే అన్నాడు. ఏమండి, ఇది మరణకరమైన పాపమా? అంత క్షమించరాని పాపమా? అంత బలమైన పాపమా? ఏం తప్పు చేశాడండి? ఏదో ఆ రోజు కొట్టడం నేర్పించింది నువ్వే కదా దేవుడా. ఏదో అప్పుడు కొట్టమన్నావు, కొట్టాడు. ఆ కొట్టే అలవాటు ఉంది కాబట్టి మరొకసారి కొట్టాడు. దానికి పనిష్మెంట్ ఇది. దీన్ని నువ్వు క్షమించలేవా? దీన్ని నువ్వు మన్నించలేవా? కానీ ఇది మరణకరమైన పాపం. మరణకరమైనది, మరణకరం కానిది కాదు. అంటే ఇంకా ఎవడైనా అలా చేసి ఉంటే నేను క్షమించి ఉండొచ్చు. నన్ను లోతుగా ఎరిగి ఉండి, నన్ను లోతుగా గ్రహించి 40 రాత్రింబగళ్ళు నాతో నడిచి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి దేవుని ప్రజలకు ఇచ్చి నడిపించే ఈ మంచి మనిషి, ఇంత గొప్ప వ్యక్తి, ఈ పరిశుద్ధమైనటువంటి వ్యక్తి నా పరిశుద్ధను సన్మానించకుండా అతడు రెగ్యులర్గా ప్రవర్తించాడు కనుక అది మరణకరమైనదే. ఏంటి చెప్పండి? సజీవంగా కానానుకు నువ్వు వెళ్ళవో, కానాన్లో నువ్వు ప్రవేశించవో. చూసారా ఏమిటంటున్నాడు? సన్మానించలా. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 25 వచనం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 25 వచనం. నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమలాడుకొనగా. ఎప్పుడైతే దేవుడా ఏమన్నాడు? నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు కనుక నీవు కానానులోనికి ప్రవేశించు అని అన్నాడు. ఏడ్చినాడు, దేవుడి పాదాల మీద పడుతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అవలనున్న ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను మంచి దేశమును, ఆ మన్యమును, ఆ లెబనోనును చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమలానుకొనగా. 26. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరి యెహోవా నా తిట్లను చాలును, ఇక ఆ సంగతి నువ్వు మాట్లాడొద్దు, షట్ అప్ యువర్ మౌత్ అని అన్నాడు. ఏమన్నాడు మోసేను? చాలా జాగ్రత్త చూడండి. షట్ అప్ యువర్ మౌత్, ఆ సంగతి ఎత్తొద్దు. నేను ఒకసారి డిసైడ్ అయినాను, నువ్వు నా పరిశుద్ధతను సన్మానించాలని తెలిసి సాహసించి నా మాట యావత్తు నువ్వు నెరవేర్చేవాడవు. చూడండి, మందసమును చేసే విషయంలో యావత్తును నెరవేర్చినటువంటి వాడు ఒక్కసారి, ఒక్క పర్యాయము సాహసించి యావత్తులో ఒక వత్తును తప్పిపోయినాడు. బ్రతిమలాడుకున్నాడు, అవతలికి పంపించు, ఆ మన్యమును చూచినట్లు నాకు సహాయము చేయమంటే ఏమన్నాడు తెలుసా? ఆ సంగతి ఇంక నాతో ఎత్తొద్దు, చాలు, దాని గురించి ఏమాత్రం మాట్లాడొద్దు. 26 వచనం. కన్నీళ్లు విడిచి క్షమాపణ కోరినాడు. ఇక చాలును, ఆ సంగతిని గురించి నాతో మాట్లాడొద్దు, దట్ ఈజ్ ఎనఫ్. 4వ అధ్యాయం 22 వచనం. 4:22 ద్వితీయోపదేశకాండం 4:22. కావున నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశములోనే చనిపోవదును, మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొందురు. మరణకరమైన పాపం అంటే ఏమిటో మోసేను చూసి నేర్చుకుందాము. ఒక మనిషి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి దేవుడేంటో, దేవుని పరిశుద్ధత ఏంటో, దేవుని క్రమం ఏంటో, దేవుని యొక్క ఆర్డర్ ఏంటో మనకు తెలిసిన తర్వాత ఒక ఒత్తులో మనం ఒక్క పర్యాయము పాపము చేసినట్లుగానైతే, తప్పిదము చేసినట్లుగానైతే క్షమాపణ లేదు,
ఆ సంగతి ఎత్తొద్దు, నాతో మాట్లాడొద్దు అని చెప్పి ఏడ్చినాడు. ఇప్పుడేమో ఇక్కడేమంటున్నాడంటే, నేను ప్రజలందరితో అంటున్నాడు ఏడుస్తూ, గద్గద స్వరముతో, దుఃఖ స్వరముతో, మూగపోయిన స్వరముతో, ఏడుస్తూ బాధతో ప్రజలందరితో అన్నాడు, నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దోషములోనే చనిపోదును. మీరు దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. ఎందుకు నేను అవతలికి వెళ్ళలేను, ఎందుకు వెళ్ళకూడదు అంటే, నేను సాహసించి చేసినాను. దేవుడు నాకు చెప్పలేదు, కొట్టమని చెప్పలేదు, మాట్లాడమని చెప్పాడు. ఆయన గొప్పతనం ఏంటో నాకు తెలుసు, ఆయన యొక్క పరిశుద్ధత ఏంటో తెలుసు. ఆయనను అతిక్రమిస్తే ఎట్లా శిక్ష ఉంటుందో నాకు తెలిసి కూడా నేను ఆయనతో ఇంత సహవాసం చేసి ఇన్ని సంవత్సరాలుగా, ఇంత కాలముగా 40 సంవత్సరాలు ప్రభుతో కూడా నడిచి లాస్ట్కు నా పరిస్థితి ఇలాగైపోయిందని ఏడ్చాడు. ప్రజలతో చెప్పాడు, నేను మరణిస్తాను, నేను అవతలికి రాను. ఏమిటంటే, ఏం తప్పు చేశావు? దేవుడితో గడిపితివి, ఐగుప్తు నుంచి విడిపిస్తేవి, ఎర్ర సముద్రం పాయలుగా చేసితివి, మరి ఇంత అద్భుతాలు చేసితివి, మమ్మల్ని నడిపిస్తూ వచ్చినావు. ఏం తప్పు చేసినావు అంటే, ఏమి తప్పు చేసినావు? మరణకరమైన పాపం చేశాడు. ఏమిటి మరణకరమైన పాపము? కానానుకు వెళ్ళలేని పాపం ఏమిటి అంటే, ఈ దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించలే. జాగ్రత్తగా ఉండండి. దేవుని ఇంటిలో దేవుని పరిశుద్ధతను సన్మానించకపోవడం కూడా పాపమే. ఆయన పూజనీయుడు, రెవరెంట్ చేయాలి, ఆయన సన్మానించాలి. పాటలు పాడిన, వాక్యము వింటున్నా అటు ఇటు తిరగటం, మాట్లాడుకోవటం జాగ్రత్తగా ఉండాలా. చాలామంది ఇష్టం వచ్చినట్టు దేవుని మందిరంలో మెదలయాడుతూ ఉంటారు, మాట్లాడుకుంటుంటారు. దేవుని వాక్యం చెబుతూ ఉంటే అక్కడిక్కడ పంచాయతీలు పెట్టుకొని మీటింగులు పెట్టుకుంటారు. నీవు దేవుని పరిశుద్ధతను సన్మానించడం లేదు. నువ్వు బ్యాప్టిజం తీసుకుంటేమి, నువ్వు బలలో పాలు పొందేమి, 20-30 ఏళ్ళ సీనియారిటీ విశ్వాసం అయితేనేమి, నువ్వు మరణకరమైన పాపంలో ఉన్నావు. దేవుడు అంటే తెలుసు, ఆ దేవుని శక్తి తెలుసు, ఆయన పరిశుద్ధుడని, తన రక్తము పాపము క్షమాపణ కొరకు కార్చినాడని తెలుసు. ఆయన దేవుళ్ళలో శ్రేష్టమైన దేవుడు. దేవుడు అనబడిన వాళ్ళు ఉన్నారు, ఈయన అనబడకుండా ఉన్నవాడని నీకు తెలుసు. ఈయనతో ఆటలు ఆడుకోకూడదని తెలుసు, ఈయన దహించు అగ్ని అని తెలుసు, ఈయనతో జులాయిగా ఉండకూడదని తెలుసు. దైవజనుడు భక్సింగ్ గారు ఎప్పుడు దేవుని సన్నిధిలో మండుచు ఉండేవాడు. ఏనాడైనా జోకులు వేసి నవ్వించిన జోకర్ కాదు ఆయన. మండుచున్న అగ్నిలో నుండి మీరు దేవుని స్వరము వింటరే, ఫైర్. దేవుని ప్రజలను ఏనాడు కూడా జులాయిగానో, తమాషాలుగానో, జోకర్లుగా స్టేజీల పైన జోక్ చేసి నవ్వించి కవ్వించిన వాడు కాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత, ఆయన గొప్పతనం ఆయనకు తెలుసు. కాబట్టి నేటి దినములలో చాలామంది బోధకులు జోకర్లుగా ఉన్నారు, నవ్విస్తున్నారు, ప్రజలను కథలతో ఆనందింపజేస్తూ ఇకలు పక్కలు జరుపుతున్నారు. చూడండి, ఏమాత్రము కూడా మోసే అలాంటి ఇన్సిడెంట్స్ ఏమీ లేవు మోసే దగ్గర. కేవలం దేవుని పరిశుద్ధతను సన్మానించక, ఆయన చెప్పింది చెయ్యక, ఎక్కువగా చేసినందుకు, చెప్పంది చేసినందుకు ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు మోసేవైతేనే, 40 దినములు కొండపైన ఉంటేనేమి, నీ కొమ్ములు వచ్చాయా, ఆజ్ఞాతిక్రమమే పాపం, మరణకరమైన పాపం. అయ్యో దేవా, నేను మోసేను కదా, నన్ను ఆరంభము నుంచి రక్షించుకున్నావు కదా ప్రభువా, నన్ను ఆ యొక్క హోరేబు కొండపైన నాతో మాట్లాడావు కదా, బర్నింగ్ బుష్లో. దేవా, నీ ప్రజల కోసం నన్ను పంపించావు కదా, తీసుకొచ్చాను కదా, నా జీవితం సాక్రిఫైస్ చేశాను కదా, అంత మంచి జీవితం జీవించి ఆ లైఫ్ను కొంచెమైన టేస్ట్ చేయించకుండా నాకు ఈ పనిష్మెంట్ ఇవ్వాలయ్యా అని ఏడుస్తూ ఉంటే ఆ సంగతి ఎత్తొద్దు. మరణకరమైన పాపము కలదు. అంటే దేవుడు మానవులకు మనకు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో ఆజ్ఞను మీరడమే పాపం. దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలకు ఇంకా అది ఎక్కువైనటువంటి శిక్ష. 11వ అధ్యాయము 11 వచనం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11వ వచనం చదువుదామండి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.
అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దేవుడు లక్ష్య పెట్టే దేశము. 31 అధ్యాయం ద్వితీయోపదేశకాండం తిప్పండి పేజీలు, ఎలా ఉంటుందో చూడండి. 32వ అధ్యాయము 2వ వచనం. నా ఉపదేశము వానవలే కురియను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురి వర్షం వలె ఉండను. మీరు నది దాటి వెళ్ళిపోతారు, అవతలికి వెళ్తారు, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. అక్కడ ఆకాశ వర్ష జలమును సమృద్ధిగా ఉన్న దేశం, నాకు అక్కడ ఛాన్స్ లేదు, నేను చచ్చిపోతూ ఉంటాను. 31 అధ్యాయము 2వ వచనం చదవండి. ఇక మీదట అంతే, అయిపోయింది నా పని. ఇక మీదట వచ్చుచూ పోవచ్చు ఉండలేను, నా పని అయిపోయింది. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ మోసే దేవుడు చెప్పినట్లు చేసిగిన ఉంటే ఇంకా ఆయుష్ ఉండేది, వచ్చుచూ పోవచ్చున్న ఆ పరిస్థితి ఉండేది. ఇంకా కదలకుండా మెదలకుండా ఏమైపోతున్నాడు, కొద్ది కాలానికే డౌన్ అయిపోతున్నాడు. ఎందుకు? కొండ దాటి అవతలకు వెళ్ళకూడదు కదా, కనుక ఆయుష్యం క్షీణిస్తూ ఉంది. అలాగే చివరికి అలా అయిపోతున్నాడు. 32:52 వచనం. 32:52. ఎదురుగా ఆ దేశమును చూచిదవు, కానీ నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న ఆ దేశమును నీవు ప్రవేశించవు. చూస్తావు. లాస్ట్కు అన్నీ మనవులు విన్న తర్వాత కొంత గ్రేస్, కనీసము చూస్తావు. నువ్వు దాంట్లో ప్రవేశించవు, చూస్తావు. దేవుని మాట చొప్పున 34వ అధ్యాయంలో చూడండి. దేవుని మాట చొప్పున 5వ వచనం. యెహోవా సేవకుడైన మోసే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మరణకరమైన పాపం అంటే అదే. మోషే నుండి మనకి ఎంతో పాఠం ఉంది ప్రియులారా. మనం వెలిగించబడ్డాము, పరిశుద్ధుడైన దేవుని నమ్మాము, ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధత ఏంటో మనకు తెలుసు. పరిశుద్ధత అంటే పరిశుద్ధతయే. ఏ కొంచెమైనటువంటి డిమ్ము ఉండకూడదు, ఏ బలహీనత ఉండకూడదు. కంటి ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా హోలీనెస్ మెయింటైన్ చేయాలి. పరిశుద్ధతను సన్మానించాలా. ఇచ్చలవిడిగా తిరగటం, ఇచ్చలవిడిగా మాట్లాడడం, చూడడం, చూడకూడని స్థలాలన్నిటిని చూడడం, అలా పరిశుద్ధతను సన్మానించకపోవడం అనేది నీ జీవితంలో అగుపరచకూడదు. మోషే దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు, అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం వినలేదు, కనుక అతడు మరణించినాడు. మరణకరమైనటువంటి పాపము అతనిలో ఉంది. మోసే తన అతిక్రమాన్ని బట్టి తెలిసి చేసిన కారణంగా తన దాసుని ఏం చేశాడు? ఈ లోకము నుండి తీసుకున్నాడు, ఈ లోకము నుండి తీసివేశాడు. ఆత్మీయంగా ఈ లోకము నుండి తీసివేసినాడు, కానీ శారీరకంగా, ఆత్మీయంగా అయితే పరలోకానికి వెళ్ళాడా లేదా చెప్పండి? ఎక్కడ చెప్పగలం? ఎలాగో ఆయన పరలోకం వెళ్ళినట్టు మనం చూడగలం. దయచేసి చూడండి, మత్తయి సువార్త 17:3 వచనం. యేసు ప్రభు ప్రార్థనకు వెళ్ళినప్పుడు పేతురు, యోహోను, యాకోబులు యేసు ప్రభుతో కూడా ప్రార్థనకు వెళ్తే పరలోకము నుండి ఏలియాతో కూడా మోసే వచ్చాడు ప్రభుతో మాట్లాడడం. చదవండి 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో మోసేయు ఏలియాయు వారు కనబడి ఆయనతో మాట్లాడుచూ ఉండిరి. చూసారా? మోషే కానాను అనే లోకములోనికి భౌతికంగా వెళ్ళలేదు, కానీ ఒక దేవుని బిడ్డ ఈ లోకములో దేవుని యొక్క గుణలక్షణములను అనుసరించకుండా తప్పులు చేస్తే దేవుడు అతనికి ఆయుస్సు ఇంక్రీజ్ చేయడు. అతని శారీరకంగా ఏదో ఒక జబ్బు పెట్టి చంపేస్తాడు, ఏదో ఒక రూపకంగా తొందరగా తీసుకుంటాడు, మోసేను తీసుకున్నట్లు. కానీ అంత మాత్రాన ఆ రోజు నరకము నుండి తప్పించే రక్తముతో కడగబడిన దానిని మాత్రం ఇస్తాడు, స్వర్గమునైతే ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? ప్రభువా, నేను పాపిని, నా పాపము క్షమించుము, నీ రక్తముతో కడుగుమని చెప్పి ఆరాధిస్తూ ప్రభుతో కొంతకాలము నడిచినట్టు తర్వాత అతడు దేవుని మాట వినక సాహసించి
పరిశుద్ధతను సన్మానించక ఉంటే దేవుడు వెంటనే మోషేను తీసుకున్నట్టు తీసుకుంటాడు. అర్థమవుతుంది కదా. అయితే భూలోకములు శారీరకంగా తీసివేస్తే అతని స్వర్గము లేకుండా చేస్తాడా అంటే, మోషేకు స్వర్గం ఉన్నట్లు మనకు కూడా స్వర్గం ఉంటుంది, కానీ భౌతికంగానే మనం దూరం అవుతాం. కుటుంబానికి, పిల్లలకు, సమాజానికి, సంఘానికి దూరం అవుతాము. అంటే శారీరక మరణమే ఉంటుంది, కానీ ఆత్మీయమైనటువంటి మరణము లేదు. చూసారా, దేవుని వాక్యంలో మనం అదే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఈ లోకము నుండి తీసుకున్నాడు, కానీ ఆత్మీయంగా మాత్రం దేవుని రాజ్యంలో ఉన్నాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 4వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 4వ వచనం. మరియు మోసే ఏలియాలు వారికి కనబడి యేసుతో మాట్లాడిన మోసే. చూసారా, అంటే పరలోకము నుంచి వచ్చి మోసే యేసుతో మాట్లాడాడు. అంతేకాకుండా చదవండి, ప్రకటన 15వ అధ్యాయం 4వ వచనం. మోసే కీర్తన ఉంది 15వ అధ్యాయము 4వ వచనం. చివరి భాగములో దేవుని దాసుడైన మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడు. మోసే కీర్తన పరలోకములు ఎందుకు పాడినారు? మోసే అక్కడ ఉన్నాడు కనుక. మోసే పరలోకములో ఉన్నాడు. మోసే పరలోకానికి వెళ్ళకపోతే యేసు ప్రభు రూపాంతర కొండపైకి మోసే వచ్చేవాడు కాదు. మోసే పరలోకమునకు వెళ్ళకపోతే మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో యేసుతో మోసే మాట్లాడేవాడు కాదు. మోసే పరలోకమునకు వెళ్ళకపోతే గొర్రెపిల్ల పాటల్లో మోసే పాట కూడా ఉండేది కాదు. అంటే మోసే భౌతికమైన మరణమే పొందాడు, కానీ ఆత్మ సంబంధమైన మరణము పొందలేదు. నా చిన్నపిల్లలారా, నేను మీకేం చెబుతున్నానంటే, నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నేను మీకేం చెబుతున్నానంటే, పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడిన నా ప్రియమైన బిడ్డలారా, తన్ను అంగీకరించి దేవుని కుమారులుగా చేయబడిన దేవుని ప్రియులారా, దేవుని ప్రజల్లారా, నేను మీకేం చెబుతున్నానంటే, యోహోను అంటున్నాడు, దేవుని పరిశుద్ధతను సన్మానించకపోతే కొంచెములోనైనా భౌతిక సంబంధంగా ఈ లోకములో మనం శాశ్వత కాలంగా మనం ఉండలేము. మరణము భౌతికంగా మనం ఎదుర్కొంటాము. ఈ లోకమును త్వరగా మనం విడిచిపెడతాము, కానీ దేవునితో కూడా నిత్యత్వములో, మోక్షములో మనం ఉంటాము. కాబట్టి మరణకరము కాని పాపం ఏమిటి అంటే, మనం చూసాం, తెలియక అవిశ్వాసము వలన చేసినటువంటి పాపం. కేకలు వేసినప్పుడు రక్షకుడు లేడు కాబట్టి అది మరణకరము కాని పాపం. మరణకరమైన పాపం ఏమిటి? సాహసించి, తెలిసి దేవుని పరిశుద్ధతను సన్మానించక చేసే పాపము మరణకరమైన పాపం. కాబట్టి శరీర సంబంధమైన డెత్. అయితే శరీర సంబంధమైన డెత్ స్పిరిచువల్గా మనకు లేదు, ఆ మరణము లేదు. భౌతికమైన మరణమే మోసేకు ఉంది, ఆత్మ సంబంధమైన మరణము లేదు. అందుకని దేవుని వాక్యములో ఈ రాత్రి మనం చూస్తున్నాము, మోషే భౌతికంగా మరణించిన తన పొరపాటును బట్టి కానానుకు వెళ్లకుండా ఆ నీళ్లు, ఆ ఆహారము, ఆ సుఖాన్ని అనుభవించకపోయినా అది ఒక పనిష్మెంట్. అనుభవించకపోవడం అనేది ఏంటి చెప్పండి? పనిష్మెంట్. దేవుని నమ్ముకున్నలకు జబ్బులు వస్తాయి, దేవుని నమ్ముకున్నల్లో హాస్పిటల్ పాలవుతారు, డబ్బులన్నీ పోతాయి, మంచి ఆహారం ఉండదు, మంచి ఫ్రూట్స్ ఉండవు, మంచి సౌకర్యం వాళ్ళకు ఉండకుండా వాళ్ళు ఎందుకు దారిద్రతం అనుభవించి ఆ భయంకరమైన పరిస్థితి చేరుకున్నారంటే మోషేలాగా వాళ్ళు తెలిసి సాహసించి తప్పు చేసినందుకు. ఈరోజు చాలామంది బిలీవర్స్, అందుకనే పౌలు మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో అంటాడు, ఇందువలననే మీరు అనేకులను బలహీనులు, చాలామంది రోగులను అయి ఉన్నారు, నిద్రిస్తున్నారు. అంటే బలహీనులు, రోగులు నిద్రిస్తున్నారు తొందరగా, కానీ పరలోకాన్ని మాత్రం దేవుడు ఒకరోజు పాపాలు ఒప్పుకొని ప్రభు రక్తముతో కడగబడిన తర్వాత ఆ రక్షణ పొందిన, శాశ్వతమైన రక్షణ పొందారు. కాబట్టి ఆ దినము పొందిన రక్షణను బట్టి వారికి ఏమనుగ్రహించినాడు చెప్పండి? రక్షించబడిన తర్వాత తప్పు చేస్తే ఆ వ్యక్తికి శరీర సంబంధమైనటువంటి మరణం, శరీర సంబంధమైన కష్టాలు అనుమతించబడతాయి, సుఖం ఉండదు. కానీ దేవుని రాజ్యం మాత్రం రక్షణ పొందినటువంటి వ్యక్తికి శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఇది మరణకరమైన పాపం, మరణకరము కాని పాపం. చాలామంది ఈ రాత్రికాల సమయంలో తెలియక చేసే వాళ్ళు లోకములో చాలామంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ లేకపోతే మత సంబంధంగా, లోక సంబంధమైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ క్రైస్తవ బిడ్డలను, క్రిస్టియన్స్ను
ఉత్తర భారతదేశంలో హింసించి చంపుతున్నారు. అయినా వాళ్ళు తెలియక చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో ఎరుగురు, క్షమించుము. వాళ్ళు చేసింది పాపమే మన కంటికి, కానీ అది మరణకరమైంది వాళ్ళకు కాదు. వాళ్ళు యేసు ప్రభువును క్షమాపణ అడిగితే క్షమించేస్తాడు. కానీ దేవుని బిడ్డలుగా ఉండి నీతిగా, భక్తిగా, అనింద్యంగా జీవించాలని తెలిసి, పరిశుద్ధంగా బ్రతకాలని తెలిసి మనం తప్పు చేస్తే మన శరీరానికి పనిష్మెంట్ ఉంటుంది. మనం నష్టం, శరీరపరంగా నష్టాన్ని అనుభవించవలసి వస్తుంది. ఆశీర్వాదమును మనం కోల్పోతాం, దీవెనను మనం పోగొట్టుకుంటాం, ఆ దేశమును, ఆ మంచి పరిస్థితులను, ఆ ఉనికిని మనం అనుభవించలేకపోతాం. కానీ అయితే మాత్రము ఇదంతా నష్టం జరుగుతుంది. అయితే నువ్వు రక్షణ పొందితే, పాపాలు ఒప్పుకుంటే, ప్రభు రక్తంతో కడగబడితే, ఒకవేళ నీ బలహీనతను బట్టి ఏదో ఒక రోజున నువ్వు చనిపోయినా నువ్వు మాత్రం మోసేలాగా ఎక్కడుంటావు చెప్పండి? మన ప్రియ సహోదరుడు జాన్ అన్న కూడా ఎక్కడుంటాడు చెప్పండి? పరలోకములో ఉంటాడు. ఒకసారి దేవుని ఎద్దుకు వచ్చి పాపాలు ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకొని ఆరాధన చేస్తూ ఉండి ఏదైనా బలహీనతలు ఉంటే బలహీనతను బట్టి శరీరానికి బలహీనతలు వచ్చి చనిపోవచ్చు. అది కూడా ఎందుకంటే మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరములో అధిక బలం ఉంటే, కానీ ముందుగానే ఎందుకు పోతున్నాడు అంటే, ముందుగానే ఎందుకు పోతున్నాడు? కాలానికి ముందుగానే మనిషి మోసే కాలానికి ముందుగానే ఎందుకు పోయినాడు? సాహసించి చేసిన తప్పులు, నేను సేవకుని కదా, నేను సంఘ పెద్దను కదా, నేను నాయకుని కదా అనుకుంటూ కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళ తప్పులు ఇప్పుడు వాళ్ళ మనస్సాక్షిలో ఉంటాయి, నేను వాటిని చెప్పను, ఉంటాయి. సాహసించి చేస్తావు, నువ్వు ఏ తప్పు అయితే సాహసించి చేస్తావో ఆ తప్పును బట్టి ఆయుష్యం కోల్పోతావు, ఆరోగ్యాన్ని కోల్పోతావు. నీ ఇంటి వాళ్ళతో మోసి అన్నట్లు, నేను అవతలికి రాను, నేను అటు ఇటు తిరగలేను, నా పని అయిపోయింది అనే దినాలు దగ్గరికి వస్తాయి. అందుకని ఈ భూమి మీద దేవుడు పెట్టిన ఆయుష్కాలం వరకు బ్రతికి ఆ తర్వాత ఆయుష్ ముగించుకొని పరలోకంకు వెళ్ళే పిల్లలుగా ఉండాలని యోహాను తన పిల్లలకు చెబుతున్నాడు. మనం అలాంటి మంచి పిల్లలుగా బ్రతకాలి. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ఆయుష్తో ముగించాలి వృద్ధాప్యం వరకు. ఆ తర్వాత దేవునిలో నిత్యత్వంలో ఉండాలి. ఇక్కడ ఆశీర్వాదం ఉండాలి ఫిజికల్గా, స్పిరిచువల్గా అక్కడ ఉండాలి. ఫిజికల్గా శాట్ చేసుకొని స్పిరిచువల్గా మాత్రమే ఉండొద్దు. ఇక్కడ కూడా ఉంది ఆశీర్వాదం, దీవెన, ఇదంతటిని అనుభవించండి అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన ప్రియ సోదరుడు జాన్ అన్న కూడా ఆయన దేవుని కోసం భక్తిగా, విశ్వాసముగా, అనిందముగా, ప్రభు కొరకు సాక్షిగా జీవించితే దేవునితో కూడా నిత్యత్వంలో మోసేవలే ఉంటాడు. కొన్ని పరిస్థితులు, బలహీనతలు బట్టి రోగములు, జబ్బులు వచ్చి ఒకవేళ మరణించి ఉంటే అది నరకానికి పోయేంత ప్రమాదకరమైంది అయితే కాదు. కానీ భూమి మీద కష్టాలు పడతావు, భార్య పిల్లలకు ఆశీర్వాదాలు ఉండవు, జబ్బులతో లేక ఆశీర్వాదం లేక, అన్నము లేక, బట్టలు లేక కుటుంబాన్ని దారిద్ర్య పాలు చేస్తావు. సాహసించి పాపం చేస్తే అది దేవుని ప్రజలమైన మనకు జరగకూడదనేది దేవుని కోరిక. దయగలిగిన దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. పాపిని నేను తప్పితే భువిలో రక్షించడివా, ఓ ప్రభు యేసు నీకి ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భువి కరుదే చితివి. ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భువి కరుదెంచితివి. దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరేమి చేయాలేను. దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరేమి చేయాలేరు. పాపి
వారెవరు ఓ ప్రభు యేసు ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువు అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. క్షమించబడే పాపం ఉంది, క్షమాపణ లేని పాపం ఉంది. ఈ రాత్రి ఎవరు క్షమాపణ లేని పాపం చేశారో దాని గురించి ఇంతవరకు వాక్యము చూపించబడుతూ వచ్చింది. ఈ రాత్రికాల సమయంలో క్షమించబడే పాపములు ఉన్నావా, క్షమాపణ లేని పాపములు ఉన్నావా? ఒకవేళ నీ పాపం క్షమించబడేది అయితే ఇప్పుడు క్షమాపణ కోరుకో. దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఈ రాత్రి నీ వైపు ప్రభు చూస్తున్నాడు క్షమించటానికి. క్షమాపణ కావలెను అంటే ప్రభు దగ్గరికి రా, ప్రభు క్షమిస్తాడు. క్షమాపణ లేకుండానే నువ్వు జీవిస్తే, నువ్వు ఉండిపోతే, నువ్వు ఆగిపోతే, నువ్వు రాకపోతే, నువ్వు పశ్చాత్తాపడకపోతే, నువ్వు పాపం ఒప్పుకోకపోతే ఇక నీకు క్షమాపణ దొరకదు. క్షమాపణ అడగకపోవడం కూడా క్షమించకూడని పాపమే, క్షమాపణ లేని పాపం. ఎవడు క్షమాపణ అడుగుతాడో వాని పాపం ప్రభు క్షమిస్తాడు. ఎవడు క్షమాపణ అడగడో ఆ పాపం క్షమాపణ లేని పాపం. ఇక నీకు క్షమాపణ దొరకదు, ఎందుకంటే నువ్వు క్షమాపణ అడగట్లేదు కాబట్టి. ఒకవేళ క్షమాపణ కావాలంటే రాత్రి అడుగు, ప్రభు క్షమిస్తాడు. క్షమాపణ కావాలా, క్షమాపణ అవసరం లేదా? అవసరమైతే చేయి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. క్షమాపణ, పాపమునకు క్షమాపణ, నీ పాపమునకు క్షమాపణ. ప్రియమైన సహోదరి, ప్రభు నీ పాపము క్షమించునుగాక. ఎవరైనా ఉన్నారా? తెలియని అమాయకులు పాపాన్ని ఒప్పుకుంటారు, తెలిసిన జ్ఞానులు పాపాన్ని ఒప్పుకోరు. నువ్వు జ్ఞాని అనుకోవద్దు. క్షమాపణ లేనివాడు ఎంత జ్ఞాని అయినా బుద్ధిహీనుడే. నీకు క్షమాపణ ఉందా? క్షమాపణ అడుగు దేవుణ్ణి. చేయి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు యవనస్తుడిగా ఉన్నావా, స్త్రీగా ఉన్నావా, చిన్న బిడ్డగా ఉన్నావా, నీ క్షమాపణ అవసరమే. క్షమాపణ లేకుండా పరలోకం అనేది లేనే లేదు. క్షమించబడ్డ వాళ్ళకే పరలోక రాజ్యము. ఈ రాత్రి మనము చనిపోతే నీవు క్షమాపణ ఉంటే నీకు పరలోకం. ఈ రాత్రి క్షమాపణ అనే పవిత్రత నీకు లేకపోతే నీకు పరలోకమే లేదు. ఎంత భయంకరమైన దుఃఖకరమైన విషయమే ఇది. ఎంత ఏడ్చినా నీకు పరలోకం రాదు. కయ్యను ఒక్క ఆశీర్వాదం లేదా? తండ్రి అన్నాడు, నీకు ఒక్క ఆశీర్వాదం కూడా లేదు అంటాడు యాకోబు. ఏశావు, ఏ ఆశీర్వాదము లేదు, ఏ ఆశీర్వాదము లేదు. నిన్ను నీ నిమిత్తము నా దగ్గర ఒక్క ఆశీర్వాదము కూడా లేదు అంటాడు ఏశావు. ఇస్సాకు, ప్రియమైన అయ్యా అమ్మ, ఈ ఒక్క రక్షణ నీకు ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వాదం కోరుకో. యేసయ్యా క్షమించు అంటే చాలు.
హృదయం కఠినం చేసి కఠినం చేసి కఠినం చేసి కఠినం చేసి అట్లా ఉంటున్నావా? నీకు రక్షణ దొరకదు. నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే. ఆ ధనవంతుడు నరకంలోకి వెళ్ళినట్లుగా, సొదమ గొమొర్రా వాళ్ళు అగ్నిగంధకములో కాల్చబడినట్లుగా, నోవహు దినాల్లో ప్రజలు జలప్రలయంలో చనిపోయినట్లుగా శిక్ష ఉంది. గమనించు, నీవు గమనించు, ఒకసారి గమనించు. ఇక్కడ నుండి నువ్వు లేచి వెళ్ళటానికి ముందుగా నువ్వు గమనించు. క్షమాపణ అడుగు, మనసులో క్షమాపణ అడుగు, చేయి చూపించు. చేయి చూపించండి, ప్రార్థన చేస్తాం. ఉన్నారా? నువ్వు అట్లే ఉండు, అట్లే వాయిదాలు వేస్తూ ఉండు, మారు మనసు పొందకుండానే ఉండు, ఇంకా పాపం చేస్తూనే ఉండు, లవ్ చేస్తూనే ఉండు, నువ్వు వ్యభిచారం చేస్తూనే ఉండు. ఒకవేళ ఎవరైనా సరే ఇంకా దేవునికి దూరంగానే ఉండు. ఇంకా మరి తప్పులు పొరపాట్లు చేస్తూనే ఉంటే ఒక దినం వస్తుంది, ఉరి వచ్చినట్లుగా దేవుని రాకడ వస్తుంది. ఒక ఉరి వచ్చినట్లుగా ప్రభు మాట్లాడుతున్నప్పుడు లోబడాలి. ప్రభు మాట్లాడుతున్నప్పుడు లోబడాలి. ఎవరైనా ఉంటే రక్షణ కొరకు చేయి చూపించాలి. రక్షణ కొరకు దేవా ప్రార్థిస్తున్నాం నాయన. వాక్యము మీరు విడుదల చేశారు, ప్రత్యక్షపరిచారు, వాక్యము చూపించారు. దేవా, ఈ వాక్యము ద్వారా తెలియని విషయాలు తెలియజేశారు. క్షమాపణ పొందకపోతే ఎంత నష్టమో, ఎంత నష్టపోయాడో మోషే. కానాన్లోకి వెళ్ళలేకుండా పోయాడు. తెలుసు ఎంత మధురమో కానాను, అయితే పొందలేదు, చనిపోయాడు. యువతలే చనిపోయాడు, ఆ పర్వతం పైన చనిపోయాడు, అనుభవించలేకపోయాడు. 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉంటే ఏం ప్రయోజనం? కానాను పోలేదే. దేవునితో ముఖాముఖిగా చూస్తే ఏం ప్రయోజనం? కానాను పోలేదే. చిల్చబడిన సముద్రం మధ్య నడిచాడే, ఆయన కానాను పోలేదే. 10 తెగుళ్ళు ఈయన ద్వారానే జరిగినాయి, కానాను పోలేదే. దేవుని కర్ర చేతిలో ఉంది, కానాను పోలేదే. దేవుని పర్వతం పైకి ఎక్కాడు, ఆయన మరి కానాను వెళ్ళలేదే. ఆయనకే కానాను లేకపోతే అంత పరిశుద్ధుడికే, దేవుని మహిమతో నింపబడిన దైవజనునికే కానాను లేదే. ప్రభువా, ఆయనను గురించి మాట్లాడుకుంటున్న మాకు బుద్ధి కలుగుటకై ఇవి బోధించబడ్డవి. మేము బుద్ధి తెచ్చుకోలేకుండానే మేము వెళ్ళిపోతున్నాము. దేవా, మాకు బుద్ధిని కలగజేయండి. ఈ ప్రార్థన పాపి మారుమనసు పొందుటకు మా ప్రార్థన యేసుక్రీస్తు నామములు అంగీకరించమని ప్రభు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాటుకు తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల దేవునికి సంఘములో తరతరములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సరే, ప్రార్థన చేసుకుందాము. అందరికీ బఫే సిస్టమ్, బయట భోజనాలు ఏర్పాటు చేస్తారు, భోజనము చేయండి. సహోడు జానన్న కొరకు ప్రార్థన చేయాలి కాబట్టి ఈ దినం ఈ కూడిక అందుకొరకే ఏర్పాటు చేశారు లుది అక్క. కాబట్టి వాళ్ళ పిల్లలు ఎస్తేర్ రాణి కొరకు ప్రార్థన చేయండి, బ్యూలా రాణి కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డలు బయట దేశాల్లో ఉన్నారు, వాళ్ళ తండ్రి కొరకు ఎంతో దుఃఖపడి బాధపడి ఏడుస్తున్నారు. జానన్న ఎంతగానో ఈ స్థలంలో ఈ మందిరం కట్టబట్టడానికి, సువార్త జరగటానికి, సేవ జరగటానికి ఎంతో పాటుపడుతూ వచ్చాడు. అయితే మహిమలో పిలువబడ్డాడు, దేవునితో ఉన్నాడు. కాబట్టి జానన్న కుటుంబం కొరకు భారంగా ప్రార్థన చేయండి, లుది అక్క కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఎస్తేర్ రాణి అక్క, ఎస్తేర్ రాణి బిడ్డ యవనస్తురాలు బ్యూలా రాణి కొరకు ప్రార్థన చేయండి. దేవా, మీకు స్తోత్రం. సోడు జానన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మానుకొని వారు విశ్రాంతి పొందుచున్నారు.
ప్రభువు నందు ఇచ్చిన విశ్రాంతికై స్తోత్రం. దేవా, ప్రార్థిస్తున్నాం. శరీరంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, వేదన పడ్డాడు. ఆయాసము దుఃఖమే అంటాడు, అది త్వరగా గతించును అని రాయబడింది. ఆయాసపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఈ గుడారము శిథిలమైపోయినను అని రాయబడింది. తండ్రి, నేను మూలుగుచూ ఉన్నామని రాయబడింది. ఎన్నో మూలుగులు తాను పొందాడు, బాధపడ్డాడు, వేదన పొందాడు. అయితే ప్రభులో తాను నిద్రించి విశ్రాంతి పొందాడు. విశ్రాంతిలో ఉన్నాడు, ప్రభుతో ఉన్నాడు, చేర్చబడ్డాడు, పరలోకపు పిలుపును అందుకున్నాడు. తండ్రి, మీకు స్తోత్రం. దేవా, కరుణించండి, కుటుంబాన్ని ఆదుకొనండి, లుదియక్కను బలపరచండి. సోడు జానన్న లేని లోటును తీర్చండి తండ్రి, ప్రార్థన చేస్తున్నాం. జానన్న ఎంతో ప్రయాసపడ్డాడు సంఘము కొరకు, సంఘము కూడుటకు, సమకూర్చబడుటకు, వృద్ధి పొందుటకు, కట్టబడుటకు ఎంత ప్రయాసపడ్డాడు. విరామము లేకుండా విజిటింగ్స్ అవి ఇవి చేశాడు. అయితే తండ్రి, కరుణించు. ఆయన క్రియలు ఆయన వెంట పోను. వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది సెలవిచ్చారు. తగిన జీతం, ఆశీర్వాదం కుటుంబం పొందుటకు సాయం. దేవా, లుదియక్కను బలపరచు. ఎస్తేర్ రాణి యవన బిడ్డను బలపరచు. అమెరికాలో ఉంది, తోడుగా ఉండుము. బ్యూలా రాణి యూకే లండన్లో ఉంది, ఆ బిడ్డను కూడా బలపరచు. ఈ బిడ్డలు ఆ స్థలంలో ఉన్నారు. ఎంత వేదన ఉంది, వాళ్ళకు బాధ ఉంది, హృదయం గాయమైంది. అయినా తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన సర్వలోకమునకు దేవుడు అని బైబిల్లో రాయబడింది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది. ఆయన సర్వలోకమునకు దేవుడు అని పేరు. దేవా, కరుణించు. ఈ కుటుంబాన్ని ఆదుకును. భోజనము దీవించు, భోజన సహవాసం ఆశీర్వదించు. తినుచుండగా ప్రేమ రుచించుటకు సహాయపడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బోలియే జిందా ఖుదామందే సమస్యకి, త్వరగా రానయున్న యేసు ప్రభుకే, రాజాది రాజేసు ప్రభుకే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.